అంటే ఈ ముందు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల నుంచి కొంత పెదవిరుపు కనిపిస్తుంది 40,000 సేకరణ పైన. అంటే ఈ 34,000 ఎకరాలకి ఏదైతే వాళ్ళ రేటు పెరిగిందో ఫర్దర్గా పెరగాలన్నా సస్టైన్ కావాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ఎస్ సార్. ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళు అది భయపడుతున్నారు ఎక్కువ. ఎకనామిక్ యాక్టివిటీ చేయడానికి ఇక్కడ ల్యాండ్ లేదు. ఇక్కడ ల్యాండ్ లేదు ఎందుకంటే ఇక్కడ 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఎస్ సార్. ఇక్కడ క్యాపిటల్ సిటీకి కొంత ల్యాండ్ చేసాం, కోర్ చేసాం. అంతేకాకుండా దీంట్లో కొండవీటి వాగు, పాలవాగు, ఆ వాగులకి చాలా పోయింది. ఇలా ఇక్కడ ఫర్దర్గా ల్యాండ్ లేనందువల్ల ఖచ్చితంగా దీని విలువ ప్రజెంట్ ఏ రైతులైతే ఇచ్చారో 34,000 ఎకరాల రైతులు వాళ్ళ భూమి విలువ నిలవాలన్నా ఫర్దర్గా పెరగాలన్నా ఖచ్చితంగా ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ఆ దురదృష్టితో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఏ రైతు సోదరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ భూమి విలువ పెరుగుతుంది, సస్టైన్ అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ నారాయణ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో. అలాగే మున్సిపల్ పరిపాలన శాఖ చాలా కీలకమైంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లెగిస్తే డైరెక్ట్గా ప్రజలతో సంబంధమైన శాఖ. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం సంబంధించి మీరు వచ్చిన తర్వాత దాన్ని వెలికి తీశారు. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్ దాన్ని? అంటే ఈ టీడీఆర్ బాండ్లు ఏంటంటే యాక్చువల్గా దాని వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది. విజయవాడ నుంచి ఎక్కడో ఒక 70 కిలోమీటర్లో ఒక పొలాలు ఉండే ఏరియాలో అక్కడ రోడ్డు పోతుంటే ఆ రోడ్డుకి ఇచ్చారు, టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అక్కడ వాల్యూ కట్టాల. వాళ్ళు ఏం చేశారంటే విజయవాడలో ఉండే ఒక డోర్ నెంబర్ ఇచ్చేశారు. ఏది సైట్ అడ్రస్. కాబట్టి వాల్యుయేషన్ ఏమైందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో విజయవాడలో ఉండే రేట్ వచ్చింది. ఎస్ సార్. ఓకే. అంటే అది మల్టిప్లై అయిపోయింది. ఆ విధంగా యాక్చువల్గా ఫ్రాడ్ చేశారు. దాని మీద తణుకులో మేజర్గా జరిగిందండి. దాదాపు 720 కోట్లు యాక్చువల్గా. మేజర్ సార్, చాలా మేజర్ అమౌంట్. దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేసి దాన్ని స్టాప్ చేసాం. మిగతా టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేసాం. అయితే వాళ్ళు కోర్టుకు పోయారు. అంటే కొన్నవాళ్ళు సార్ మాకు తెలియదు, అవును వాళ్ళు చేశారని. కోర్టు ఏంటంటే కమిటీ వేసి చేయమన్నది. కమిటీ ఏం చెప్పిందంటే రియల్ వాల్యూకి వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు. దాన్ని రియల్ వాల్యూకి యాక్చువల్గా జీవో ఇచ్చాం. కొందరు యాక్చువల్గా రియల్ వాల్యూకి చేసుకున్నారు. ఇంకా కొంతమంది చేయాలి. దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా డీటెయిల్గా జరుగుతుంది. ఓకే. రెండోది మనం చూసాం సార్, ప్రధానంగా కొన్ని మున్సిపాలిటీస్లో పైప్ లైన్లు నిర్మించి చాలా దశాబ్దాలు అయిపోయాయి. అవి లోపల పగలపోవటం వల్ల అటు కలుషిత నీరు అవ్వటం, అవి నీళ్లు తాగి ప్రజలకు డయేరియా లాంటివి అవ్వటం, అక్కడక్కడ కొన్ని డెత్స్ కూడా మనం చూసాం. అంటే అది కొంచెం పెద్ద సమస్యగా ఉంది సార్ మున్సిపాలిటీస్లో ఎక్కువగా. దాన్ని గట్టెక్కటానికి ఏం చేస్తున్నారు సార్? అంటే గతంలో యాక్చువల్గా మున్సిపాలిటీలు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్ పక్క వాల్కి పైపులు బిగించేవాళ్ళు సార్. వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దాంట్లో డ్రైన్ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 50% ఏరియాలో మున్సిపాలిటీస్లో అది ఉంది. దాని సాల్వ్కి ఏంటంటే అమృత స్కీము 2.0, అమృత 1.0లను, అదే కాకుండా 2019లో నేను మంత్రిగా ఉన్నప్పుడే 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా యాక్చువల్గా తీసుకొచ్చాం లోను. అయితే గత ప్రభుత్వం ఏంటంటే అది 70% సెంట్రల్ సార్ బ్యాంక్, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, 30% స్టేట్ పెట్టాలి. 30 years రీపేమెంట్, వెరీ లో ఇంట్రెస్ట్. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. 30% రాష్ట్ర గత ప్రభుత్వం యొక్క ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది 2019 ఫిబ్రవరి. ఎస్ సార్. అంటే 6 ఏళ్ళు అయిపోయింది. అయితే మొన్న జూన్కి అది అయిపోయింది. 5 years యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్కి లైఫ్. మొన్న జూన్కి అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్రంతో సంప్రదించి ఆ ప్రాజెక్టుని రివైజ్ చేయించాం. గ్రేట్ సార్. సో అది 5,350 కోట్లు. అది కాకుండా అమృత స్కీమ్లో 8,500 కోట్లతో ఉంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా గత ఈ యొక్క 8 నెలల్లో దీన్ని అంతా స్టడీ చేసి అటు కేంద్రంతో మాట్లాడి అన్నీ రివైజ్ చేసాం, రెడీగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు పిలిచి వర్క్ బహుశా జూలైలో స్టార్ట్ చేయబడుతుంది. స్టార్ట్ చేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో
85% ఆఫ్ ది హౌసెస్, ఎస్ సార్ 100% అను 85% ఆఫ్ ది హౌసెస్కి డైరెక్ట్గా ఇంటికి ట్యాప్ ఉంటుంది. అది కూడా సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్ కాదు. టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని ముందు జరుగుతున్నాం. ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే బ్యాలెన్స్ 15% కూడా ప్రాజెక్టులు వర్కౌట్ చేయమన్నారు. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2029కి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొళాయి రావాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ రావాలి, ట్రీటెడ్ వాటర్ రావాలని పెట్టారు. ఆ విధంగా ముందుకు జరుగుతాం. సార్, ఇందాక మీరు ప్రారంభంలోనే ప్రస్తావించారు ఈ టిట్కో ఇళ్ళ ప్రస్తావన. అంటే టిట్కో ఇల్లు నిర్మించారు కానీ లబ్ధిదారులకు ఇవ్వలేదు, ఇచ్చిన చోట మౌలిక సదుపాయాలు లేవు అన్నది ఒక ప్రధాన ఆరోపణ ఎదుర్కొంది గత ప్రభుత్వం. మీరు ఇప్పుడు దాన్ని ఎట్లా సెట్ చేయబోతున్నారు? అంటే ఈ టిట్కో హౌస్ ఏంటంటే 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించామండి. సార్, దాంట్లో 3 రకాలు, 300, 365, 433 రకాలు చేసాం. అయితే అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh, కేంద్ర ప్రభుత్వం 1.5 lakh, 3 lakhs. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మొత్తం 3,90,000 ఇచ్చేటట్టుగా రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్లో వాళ్ళకి అరేంజ్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ కొద్దిగా కట్టుకునేటట్టుగా, ఎక్కువ బర్డన్ లేకుండా సార్ ఆ విధంగా ప్లాన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మొత్తం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసింది. 7 లక్షల్లో మేమే 4,80,000 టెండర్లు పిలిచినాం. వర్క్ స్టార్ట్ అయింది. ఏదైతే 25% కంటే తక్కువ అయిందో అవన్నీ ఆపేసింది. అయితే ఈ హౌసెస్ యాక్చువల్గా కట్టేదాని ముందు ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారు నాకు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఇచ్చారో, హై క్వాలిటీ ఎప్పుడైతే చేయమన్నారో, దీని మీద అనేక దేశాలు కూడా స్టడీ చేశాను. చాలా చక్కగా, అంటే హై క్వాలిటీ ఇచ్చామండి. అంటే ఎవరు నమ్మరు. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీకుడ్ పెట్టాం. ఓకే సార్. పేదల ఇళ్ళకి ఎవరు కూడా నాకు తెలిసి ఈ దేశంలో టీకుడ్ పెట్టింది లేదు సార్. అదేవిధంగా వర్టిఫైడ్ టైల్ ఏ గ్రేడ్ వేసాం. తర్వాత వాళ్ళకి కిచెన్లో బ్లాక్ గ్రానైట్ వేసాం. ర్యాక్స్, తర్వాత అటకలు అడిగారు, అటకలు వాళ్ళు ఏం అడిగితే వేసేసాం. షీర్ వాల్ టెక్నాలజీ జనరల్గా 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తారు. గత ప్రభుత్వం 1 సెంట్లో ఇచ్చింది, 4 గోడలు కట్టి స్లాబ్ వేసింది, ఇప్పుడే పడిపోతుట్టుగా ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. ఒక 100 నుంచి 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కువ అవుద్ది. ఓకే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే ఖర్చు అయినా పర్వాలే హై క్వాలిటీ చేయమంటే చేసాం. భారతదేశంలో పేదలు నిరుపేదలకు షీర్ వాల్ టెక్నాలజీ చేసింది మనమే. మనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సెక్రటరీస్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ పోయి చూసిరండి అంటే 7 రాష్ట్రాల నుంచి చూసిపోయారు. ఓకే, ఈరోజు ఈ టెక్నాలజీని వాడుతుంటే స్పెషల్ సబ్సిడీస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరైతే న్యూ టెక్నాలజీ వాడతారో వాళ్ళకి, ఎందుకంటే పేదలు నిరుపేదలకు కూడా మంచిళ్ళు కట్టాలనే కాన్సెప్ట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి చక్కటి హౌసెస్ని, అంటే ఎక్కడైతే కాలనీ కడుతున్నామో అక్కడ చక్కటి పార్క్, ఒక దగ్గర అయితే 1 కోటి పార్క్ కట్టాం. అక్కడ ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక షాపింగ్ కాంప్లెక్స్. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ముఖ్యమంత్రి గారు రోజు చెప్పారంటే, నువ్వు ఎక్కడైతే ఈ కాలనీస్ కడుతున్నావో అక్కడ ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు పక్కన పెట్టు, అక్కడ ఒక ఎంఎస్ఎంఈ చేస్తే అక్కడ చేరే వాళ్ళకి యాక్చువల్గా యాక్టివిటీ చేసుకోవటానికి గత ప్రభుత్వం అట్లన్నిటి 1 సెంట్కి ఇచ్చేసింది. అంటే ఒక విజన్ లేదు. ఇప్పుడు ఒక 10,000 మంది ఒక దగ్గర పెడితే వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ రావాలా, ఎకనామిక్ యాక్టివిటీ వస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. సో అలా దూరదృష్టితో మా ముఖ్యమంత్రి గారు చేసి టిట్కో హౌస్ తీసుకొస్తే, కానీ గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. చేయటమే కాదు, ఏదైతే బ్యాంక్ లోన్స్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లే లేదు, కొంతమంది రైజ్ చేసింది, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్దర్గా ముందుకు పోతామంటే బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇవ్వమంటున్నారు. ఎందుకంటే అది ఎన్పీ అయిపోయింది కట్టమని. 140 కోట్లు ఎన్పీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ఓకే, అంటే ఆ 140 కోట్లు ఎవరి మీద కట్టారు, వాళ్ళకి ఇల్లు లేవు. అర్థమైంది సార్. అలా గత ప్రభుత్వం ఒక మా మీద కోపంతో చక్కటి హౌసెస్ని పక్కన పెట్టేసేసి ఆ యొక్క ఎవరికైతే టిట్కో శాంక్షన్ చేసామో 5 లక్షల హౌసెస్ వాళ్ళందరినీ చేసింది. మళ్ళా వాటిని రివైజ్ చేయడానికి చేసిన ఇప్పుడు హౌసెస్ కంప్లీట్ కావాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. 7,000 కోట్లు. సరే, దాని మీద ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమన్నారు. రేపు దీపావళికి అందులో
430, 365 కంప్లీట్ చేయమన్నారు. ఆ దిశగా అడుగులేస్తూ